హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మనం వంకాయ ఫ్రై ఎలా చేద్దామో చూద్దామండి. ఒక బాణలి తీసుకొని అందులో ఒక పాన్ తీసుకున్న తర్వాత అందులో ఆయిల్ కొద్దిగా వేసుకొని హీట్ అయినాక ఆయిల్లోనే ఆవాలు జీలకర్ర వేసుకొని పోపు దినుసులు కూడా వేసుకోవాలండి. ఆవాలు జీలకర్ర పోపు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఆల్రెడీ నేను వంకాయలు అయితే కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో అయితే వేసి పెట్టుకున్నాను. సాల్ట్ వాటర్లో వేసుకుంటే వంకాయలు అనేది చేదవకుండా ఉంటాయండి కర్రీ అనేది. అలాగే ఇప్పుడు మనం పోపు దినుసులు అనేది ఫ్రై అయిపోయాయి కదా, ఆనియన్స్ వేసుకుందామండి. కొద్దిగా ఒక 2 ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకొని సన్నగా ఆనియన్స్ కూడా వేసుకున్న తర్వాత అందులోనే టమోటాలు కూడా వేసుకోవాలండి. ఆనియన్స్ టమోటాలు బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడైతే వంకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఇవి ఫ్రై అయిన తర్వాత మనము ఆ వంకాయలు కూడా ఇవి ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత వంకాయలు కూడా అందులోనే వేసుకోవాలండి. వంకాయలు కూడా వేసుకున్న తర్వాత మనకి వంకాయలు మొత్తం సన్నగా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు ఉప్పు వేసుకోవాలి. వేసుకొని ఒకసారి అయితే మొత్తం కలుపుకోవాలండి. మొత్తం కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్ మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని సన్న మంట పైన అవి మొత్తం మగ్గే వరకు మగ్గించుకోవాలండి. అంతలోపల పల్లీలు అయితే పౌడర్ చేసి పెట్టుకుందాము. వంకాయ ఫ్రైకి పల్లీలు వేస్తే చాలా బాగుంటుందండి. వంకాయలు పల్లి అయితే పొడి చేసుకున్నాను. అందులోనే కొద్దిగా కారం పల్లి పొడి వేసుకొని ఫ్రై చేసుకుంటే కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.